మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు గారు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయారు అన్నట్టుగా పోలీసులు కూడా ధృవీకరించడం జరిగింది. ఆయనతో పాటు ఇంకో 27 మంది మావోయిస్టులు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు జంపన్న గారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, నంబాల కేశవరావు గారి గురించి మనందరికీ తెలిసిందే. సో ఆయనతో మా అందరికంటే కూడా మీకు ఎక్కువ ర్యాపో ఉండింది, కలిసి వర్క్ చేశారు. సో ఎలా ఉంటుంది సార్ అసలు మీ ఇద్దరి మధ్య సాన్నిధ్యం కానీ, అసలు ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? నంబల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరాజు, ఈ పేర్లతోటి చాలా పేర్లు ఉన్నప్పటికీ ఈ రెండు పేర్లు గంగన్న బసవరాజు రెండు పేర్లతోటి భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో పట పార్టీ నాయకుడిగా ఆయనే చాలా ఫేమస్. అది గంగన్నకు సంబంధించింది. నేను పార్టీలో 1984 లోపల నేను జాయిన్ అయినా. నేను ఉత్తర తెలంగాణలో పనిచేసిన. గంగన్న వచ్చే వరకు ఏంటంటే 1974 లోపల ఇక్కడ వరంగల్ ఆర్ఈసి ఇంజనీరింగ్ కాలేజీ లోపల చదువుకుంటూ ఆనాడు రాడికల్ విద్యార్థి సంఘ కార్యకలాపాల లోపల పనిచేస్తూ ఆయన 1980 లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కార్యకర్తగా ఆయన తూర్పు గోదావరి విశాఖ అడవుల లోపలికి పోయి ఆనాడు దళ సభ్యుడిగా దళనాయకుడిగా పనిచేసిండు ఆయన. నాకు ఆయనకు 10 సంవత్సరాల ఒక గ్యాప్ ఉంది. అయితే ఆ తర్వాత నేను గంగన్న నాకు ఆ తర్వాత పరిచయం అయినప్పటికీ చాలా సందర్భాల్లో మేము కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, కలిసి నెల రోజులు 15 రోజులు ఒక దగ్గర ఉన్నాం, కలిసి నెల రోజుల పైగా కూడా మేము ప్రయాణం చేసినవి ఉన్నాయి. అనేక సందర్భాల్లో మేము కలిసి ఉన్న మా జీవితంలో గంగన్న ఒక మంచి మిత్రుడుగా, ఒక ఎలాంటి పెద్ద నాయకుడు నాకంటే ఆయన మొదట కేంద్ర కమిటీ మెంబరు ఆయన అయినప్పుడు నేను జిల్లా కమిటీ మెంబర్ని ఆయనే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరితోటి అయినప్పటికీ సాధారణ సభ్యులైనా ప్రజల ఎవరితోటైనా కానీ కలిసిమెలిసి ఒక నిజమైన స్నేహితుడుగా వాళ్ళ యోగక్షేమాలను తెలుసుకోవడం, వాళ్ళతోటి వివిధ విషయాలు చర్చించడం లోపల చాలా ఒక ఫ్రెండ్లీగా ఉండే ఒక గొప్ప నాయకుడు కామ్రేడ్ గంగన్న. ఒక రకంగా గంగన్న స్వభావం ఏంటిదంటే ఒక రైతు వ్యవసాయం చేసే రైతు ఏదైతే ఉంటాడో ఆ రైతు స్వభావంతో ఆయన చాలా ఒక ఇంటెలెక్చువల్ గా ఇంజనీరింగ్ ఆనాడు 75 కాలంలో ఒక ఇంజనీరింగ్ చదివిన ఒక మేధావి, అనేక పుస్తకాలు చదివిన మేధావి అయినప్పటికీ కూడా తను చివరి వరకు కూడా ఒక రైతు స్వభావంతో కూడుకున్న ఒక కష్ట జీవితము, రైతు స్వభావంతో కలిసి ఉండే ఒక బోలాతనము, రైతు స్వభావంతో ఉండే అందరితోటి కలిసిమెలిసి ఉండే స్వభావం ఆయనే అది కనపడుతుంది. అది ఒక పనిని నిర్ణయించుకున్నప్పుడు కూడా ఆ పని తప్పనిసరిగా ఆ పనిని ఆ టైంకు చెయ్యాలి, అది అమలు చేయాలనే ఒక స్వభావంతో తను చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండే ఒక గొప్ప నాయకుడిగా నేను గంగన్నను చూస్తాను. సార్, ఇప్పుడు సుదీర్ఘంగా 50 ఏళ్ల కాలం పాటు ఆయన అందులో వర్క్ చేస్తూ ఉన్నారు పార్టీలో. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా కూడా ఎదిగినటువంటి స్థాయి, ఇదంతా కూడా ఆయన స్వభావమే ఆయనకు తెచ్చిపెట్టింది అనొచ్చా? అవునండి. ఇప్పుడు ఆయన స్వభావం అనేది ఏందో ఆ రోజు పార్టీలోపటికి పోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెనుదిరగకుండా చాలా ఆయన ఒక మొదటగా ఆయనకు ఇప్పుడు మీడియా లోపల ప్రచారం ఏంటంటే మీడియా నిపుణుడు, మిలిటరీ నాయకుడు. వాస్తవమే మిలిటరీ నాయకుడే, సిఎంసి చీఫే ఆయనే ముందు. ఆ తర్వాత 2016లో మాత్రమే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ. కానీ జనరల్ సెక్రటరీ అంటే ఏంది? అది మిలిటరీ కాదు, అది టోటల్ పార్టీకి ప్రజా సంఘాలకు గైడ్ చేసే ఒక భారతదేశం ఒక విప్లవ నిర్మాతగా ముందుండే నాయకుడు అన్నప్పుడు ఆయనకు సైద్ధాంతిక రాజకీయాల అవగాహనతో పాటుగా ప్రజలను ఆర్గనైజ్ చేసే ఒక చాతుర్యము అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దానికి ఆ నాయకత్వంలోకి వస్తారు. ఓన్లీ మిలిటరీ అనేది కాదు. మిలిటరీ అసలు యాక్చువల్గా ఆయన జీవితం కూడా మిలిటరీతో ప్రారంభించబడలే. ఆయన ఒక రకంగా ఆనాడు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిండు. ఆయన ఒక టీచర్ కొడుకుగా పుట్టి ఇక్కడ చదువుకున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఎలాంటి తాగుడు కానీ లేదా మత్తు పానీయాలు ఎలాంటివి కూడా లేకుండా ఒక క్రమశిక్షణ
అంటే ఒక రైతు ఏ రకంగానైతే ఒక సిన్సియర్ గా ఉండే ఒక క్రమశిక్షణ ఏదైతే ఉందో ఆ క్రమశిక్షణతోటి అందరితోటి స్నేహితులతోటి కలిసిమెలిసి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో పూట ఎదురైన పరిణామాల నుంచి ఆయనే అక్కడ రాడికల్ గా మారిండు. రాడికల్ గా మారి కూడా ఏంటంటే ఆయన యొక్క జీవితంలో పూట కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా అధ్యయనం చేయడము, అంటే వాళ్ళ నుంచి తెలుసుకోవడానికి పద్ధతులే ఉన్న తప్ప, అంటే ఆయన ఆయన యొక్క లైఫే ఒక వెనుకబడిన అటవీ జిల్లా లోపల, శ్రీకాకుళం జిల్లా కదా, శ్రీకాకుళం చాలా వెనుకబడే ప్రాంతం, చాలా ఆదివాసులు కూడా అక్కడ చాలా వెనుకబడి ఉన్న సంస్కృతి ఉంటది. అలాంటి వాటి మధ్యలో కూడా పుట్టి పెరిగిన ఎవరైతే ఉన్నారో ఇక్కడ టౌన్ లో వరంగల్ టౌన్ కు వచ్చినప్పుడు ఆ విద్యార్థుల మధ్యలో కూడా ఒక ఒక బిడియస్తుడిగా తన జీవితాన్ని ప్రారంభించిండు. ఆ రకంగా అధ్యయనం చేస్తూ ముందుకు వచ్చిండు. కాబట్టి ఏంటంటే ఆయనే అంటే ప్రజల కోసమే ఆయన పాటుపడ్డది ఏంటంటే ప్రజల కోసం పాటుపడి ఒక పని చేసింది కూడా ఎక్కడ తూర్పుగోదావరి ఆదివాసుల మధ్యన, కోందుల మధ్యన, గోండ్ల మధ్యన పనిచేసిండు. ఆ భాష నేర్చుకుంటూ వాళ్ళ తిండి తింటూ వాళ్ళ రాగి గట్క అంబలి తాగుతూ తన ఆ రకంగా అభివృద్ధి అయిన నాయకుడు. అంటే మిలిటరీ అనేది తన అవసరంగా ముందుకు వచ్చినప్పుడు నేర్చుకున్నాడు అంతే తప్ప మొట్టమొదటిగా ఆయన మిలిటరీ కాదు, ప్రజల కోసము పనిచేసే ఒక గొప్ప నాయకుడిగా ఆయన మార్పు చెందండి ఆయన. అండ్ ఆయనతో కలిసి మీరు పనిచేశారు, ఒక సోదరుడిగా ఇద్దరు ఒకే పార్టీలో కలిసి పనిచేసినటువంటి తీర్లు ఉన్నాయి. ఎన్నో విపత్కర పరిస్థితులు కూడా ఇద్దరు కలిసి ఎదుర్కొన్నటువంటి తీర్లు కూడా చాలానే ఉన్నాయి. అనూహ్యంగా ఆయన ఒక ఎన్కౌంటర్ లో చనిపోయారు అనే వార్త మీ చెవిన పడ్డప్పుడు మీకు ఏమనిపించింది సార్ అసలు? నేను అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ పార్టీ అంటే సాయుధ పోరాట మార్గాన్ని, అంటే ఆ సాయుధ పోరాట మార్గంలో నేను 35 సంవత్సరాలు పనిచేసిన. కానీ ఆ తర్వాత ఆ మార్గం అనేది ఉందో ఆశయాలు కరెక్ట్, వాటి లక్ష్యాలు కరెక్టే. అంటే ఆశయాలు లక్ష్యాలు ఏంటి? సమానత్వం కోసము, అంటే ప్రజల యొక్క ప్రజాస్వామ్యం కోసము ఆ లక్ష్యాలు ఉన్నాయి. అంటే అన్యాయాలకు దోపిడికి వ్యతిరేకంగా ఆ లక్ష్యాలు అవి సరైనవే. కానీ ఎంచుకున్న మార్గం ఏదైతుందో ఒకనాడు సరైనది అయినప్పటికీ కాలక్రమం లోపల సమాజంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది ఆ సాయుధ పోరాట మార్గం అనేది ఉందో సరైనది కాదు అనే దాంతో కూడా నేను బయటికి రావడం జరిగింది. అయితే ఆ లైన్ విభేదించినప్పటికీ, అంటే ఆనాడు నేను పనిచేసిన అంటే మొదటగా నేను నమ్మలేదు. నిన్న ఉదయం వచ్చినప్పుడు జరగకపోవచ్చు అనుకున్నా. కానీ ఆ తర్వాత అంటే తన యొక్క ఫోటో ఏదైతుందో ఫోటోను చూసినప్పుడు, అక్కడ చంపివేయబడ్డ ఫోటో ఏదైతుందో చూసినప్పుడు 100% గంగన్నగానే నేను అర్థం చేసుకున్నా. కాబట్టి ఆ గంగన్న చనిపోయినప్పుడు నేను చాలా అసలు ఇంత అదిగా అంటే నాతోటి వాస్తవంగా ఆయన 50 సంవత్సరాల జీవితం అయితే నాది 35 సంవత్సరాల విప్లవ జీవితంలో ఒకట. నేను దాదాపుగా ఒక 25 సంవత్సరాలుగా నేను అనేక సందర్భాలు 6 నెలలకు, ఏడాదికి, 2 నెలలకు కలిసిన సందర్భాలున్నాయి. చాలా రోజులు కలిసి పనిచేసినాము. అనేక విషయాలు కూడా మేము చర్చించుకున్నాం. కమిటీలు మాత్రమే కాకుండా విడివిడిగా వ్యక్తులుగా కూడా చాలా విషయాలు మేము చర్చించిన అవన్నీ కూడా జ్ఞాపకాలు వచ్చినప్పుడు, ఆయన సంబంధించి నెమరేసుకున్నప్పుడు ఒక మంచి మిత్రుడు, మంచి ఒక కష్టజీవి, ఒక పట్టుదల కలిగిన నాయకుడు అనేది ఏతుందో నాకు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అంటే ఈ దేశంలో అంటే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసము ఒక ప్రజల కోసం పనిచేసిన ఒక గొప్ప నాయకుడు ఏదైతుందో ఆ గొప్ప నాయకుడు, ఒక మిత్రువు, ఒక గురువు కూడా నాకు. అంటే అనేక విషయాల్లో కూడా నాకే కాదు అనేక మందికి ఆయన చెప్తున్న విషయాలు అవుతున్నాయో అరటి పండును ఒలిచిపెట్టినట్టు కూడా అనేక విషయాలను చాలా సులువుగా ఎంత సిద్ధాంత సమస్య అయినప్పటికీ సులువైన భాషలో అర్థమయ్యే పద్ధతిలో చెప్పే విధానం ఏదైతుందో అది ఒక గొప్ప గురువుగా ఆయనను తీర్చిదిద్దింది. అది నాకు గుర్తుకొస్తుంటది ఎప్పుడు కూడా. సార్ ఇప్పుడు ఈ విప్లవ వ్యవస్థలో నంబాల కేశవరావు గారు అలియాస్ గంగన్నతో పాటు మరో 27 మంది కూడా చనిపోయినటువంటి ఆ వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళ ఈరోజు వాళ్ళ మరణానికి ఏం సాధించారు అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అసలు వీళ్ళ కోపమంతా పోలీసుల మీదనా, వ్యవస్థ మీదనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు అందులో మీ ప్రశ్నలో 2 విషయాలు ఉన్నాయి. మొదటగా ఏంటంటే 27 మంది చనిపోయిన దాంట్లో ఆ వార్తలు పదే పదే చెప్తుండ్రు. సరే గంగన్న చనిపోయినది 100% వాస్తవమే. అయితే ఇది ఎట్లా చనిపోయింది అనుకున్నప్పుడు కూడా చాలా అనుమానాస్పదమైన అంటే ఒక వార్తలు ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే మనకు ఇక్కడ చనిపోలేదు, నారాయణపూర్లో చనిపోలేదు, ఎక్కడో పట్టుకున్నారు, హాస్పిటల్లో ఎక్కడో ప్రయాణంలో పట్టుకుని చంపేసిండ్రని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే దానికి అంటే అనుమానాలు రావడానికి కారణాలు ఏంటి అనుకున్నప్పుడు ఇప్పటికీ కూడా ఆ 27 మంది శవాలు ఎవరు వాళ్ళనే విషయం కూడా ఇప్పటికీ చెప్పలేదు. నిన్న ఉదయం చంపేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరు
అనే విషయాలు కూడా ఇప్పటికీ చెప్పలేదు. తర్వాత ఏ ప్రాంతంలో జరిగింది, నారాయణపూర్ జిల్లా అన్నప్పటికీ అక్కడ ఏ ఊరు ఏ ఏరియా అనేది ఏమీ లేదు, ఎట్లా జరిగిందనే విషయాలు కూడా లేవు. కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు అంటే ఉన్న సంఖ్య, అసలు మిగిలిన వాళ్ళు మరి ఏమైనరు, తప్పుకొని పోయినరా, గాయాలు ఏమైనా ఏమీ లేవు. అంటే 27 మందికి 27 మంది చనిపోయినరు అనేది ఉందో ఇది ఒక రకంగా అనేక అనుమానాలను కూడా ఏంటంటే ఈ ముందుకు తెస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది మొదటగా అంటే ఎన్కౌంటర్ సంబంధించింది, ఇది వస్తే ఏంటంటే మనకు ఉండే అనుమానానికి సంబంధించింది. రెండోది, వాళ్ళు ఏం సాధించారు అని అంటే వీళ్ళు మాత్రమే కాదు, ఇవాళ సంవత్సరం కాలం పైగా కూడా ఇంతమంది 500 మంది పైగా చనిపోయినరు, మావోయిస్టు పార్టీ వాళ్ళు చనిపోయినరు, ప్రజలు కూడా చంపబడ్డారు. అది కూడా అంటే మనకు ప్రభుత్వం ఏం చెప్పినా చెప్పకుండా వార్తలు మాత్రం ప్రజలు చనిపోయినని కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఏమి జరిగినప్పటికీ కూడా ఏంటంటే ఈ నష్టం ఆ పార్టీకి ఒక తీవ్రమైన నష్టం. అది అది ఒక ఆ నష్టం అంటే కేంద్ర సెక్రటరీ చనిపోవడం ఒక తీవ్రమైన నష్టం, పార్టీ ఈ రకంగా నష్టపోవడం తీవ్రమైన నష్టం. కాబట్టి అంటే నేను అంటే ఇప్పుడు చనిపోయిన సందర్భంగా కూడా నేను మళ్ళీ గుర్తు చేయడం అనేది ఉందో, వాళ్ళని బాధ పెట్టడానికి నేను గుర్తు చేయటం లేదు, కానీ ఒక చర్చగా ముందుకు వచ్చింది. కాబట్టి ఏదైతుందో సమాజము భూస్వామ్య సమాజం కాదు, ఇది పెట్టుబడిదారు సమాజము. ఇవాళ రాజ్యం అనేది ఉందో చాలా అనేక అంగులతోటి చాలా బలంగా ఉన్న పరిస్థితుల్లో పట్ట అంటే పార్టీకి ప్రజల బలం కావాలి. ప్రజల బలం అనేది ఉందో ఇవాళ దోపిడీకి వ్యతిరేకం పోరాడుతున్నారు నిజమే, కానీ ఇవాళ ఆ ప్రజలు ఏవైతుందో ఆదివాసీ ప్రాంతాలు కొంతవరకు మద్దతు ఉన్నది, కానీ విశాలమైన భారతదేశం 140 కోట్ల ప్రజానీకం లోపట చనిపోతే బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా ఇప్పుడు 7 కోట్ల ప్రజల జనాభా లోపట ఇందులో పట 2 కోట్ల 3 కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నది వాస్తవమే. ఏదో ఒక రకంగా బాధపడుతుండ్రు, బాధపడటం లేదని కాదు, కానీ బాధపడ్డప్పటికి మరి ఎంతమంది పోతున్నారా? 2 కోట్ల లోపట 2 లక్షలు పోతున్నారా? 20,000 పోతున్నారా? 2,000 పోతున్నారా? ఈ ప్రశ్న వేసుకుంటే ఈ 7-10 ఏళ్ల లోపల కూడా 8,000 మంది పోయారు. 1,000 మంది కూడా పోలేదు, 1,000 మంది కూడా పోలేదు. పదుల సంఖ్యలో చాలా అతి తక్కువ సంఖ్యలో పోయినరు. మరి మనం అంటే వచ్చేటోళ్ళు తక్కువ, చనిపోయే వాళ్ళు ఎక్కువ. ఇది మొత్తం ఇది ఒక ఆంధ్ర తెలంగాణలో కూడా ఇట్లుండదంటే మరి ఇతర రాష్ట్రాల్లో కూడా అంత లేదు కదా. అంటే రోజు రోజుకు తగ్గింపబడుతున్నాం మనం, అంటే మనంగా ఆ పార్టీ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పట్ల ఇవాళ దానికి సాయుధ పోరాటానికి మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే, సాయుధ పోరాటానికి అంటే ఆ మద్దతు అంటే యాక్టివ్ గా క్రియాశీలంగా అందులో పోయి పనిచేసేవారు లేనప్పుడు అది తగ్గిపోతుంది. కాబట్టి అంటే ఇవాళ ఆ రకమైన దానికి తగ్గిపోతున్నప్పుడు ఆ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా తన మార్గాన్ని వదిలేయాల్సిన అవసరం ఉంది. అయితే మార్గం వదిలేయడం అంటే కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజ్యం ప్రభుత్వాలు చెప్పినట్టు సరెండర్ అనేది అది వ్యక్తులు సరెండర్ అవుతారు. నేను కూడా సరెండర్ అయినా, వ్యక్తులు సరెండర్ ఎవరైనా ఎప్పుడైనా కావచ్చు, దానికి ఏం చెప్పాల్సింది ఏమీ లేదు కొత్తగా. కానీ ఒక పార్టీ విధానాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు ఎట్లుంటది? పార్టీ విధానం మార్చుకున్నట్టు సరెండర్ కాదు కదా. పార్టీ అనుకున్నప్పుడు చర్చలు జరగడం అనేది ఇప్పుడు అదే కదా. శాంతి చర్చల కమిటీ మేము మొదటి నుంచి పెట్టేది కూడా శాంతి చర్చల కమిటీ ద్వారా మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు జరిగేది అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా నిజాయితీగా ముందుకు వచ్చింది. వాళ్ళు ఇంత నిజాయితీగా శాంతి చర్చలు అని చెప్పి 45 రోజుల నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే, ప్రజలు మాట్లాడుతుంటే ఈనంది ఎవరు ఇప్పుడు? ఈనంది ప్రభుత్వం. ప్రభుత్వం వినకుండా చంపడం అనేది అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? ఇది ఈ విధానం ఇది కరెక్టేనా? శాంతి అంటుంటే చంపడం ఇది ఎట్లా విధానం? ఇది శాంతి అంటుంటే చంపడం అనేది అసలు మానవత్వం అనే దానికి మచ్చ. ఇది శాంతికి మచ్చ. ప్రభుత్వాలు అట్లా చేయవచ్చా? రాజ్యాంగం చెప్తున్నాయా? ప్రజాస్వామ్యం చెప్తున్నాయా? ఎవరు చెప్పాలి ఇప్పుడు? అన్ని పార్టీలు మాట్లాడినా, అనేక రకాల ప్రజలు మాట్లాడినా, ప్రభుత్వం తన విధానం తను చంపడమేనంటే ఇంకా దానికి ఎవరు చర్చించాలి? ఎస్, ఇప్పుడు ఏదైతే విప్లవ భావజాలం కానీ లేకపోతే కమ్యూనిజం భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా అఫ్ కోర్స్ కుటుంబానికి దూరంగా పార్టీలో చేరిపోతూ ఉంటారు. ఈ బంధాలు బంధుత్వాలకు కూడా కొంచెం దూరంగానే ఉంటారు. వాళ్ళు పార్టీలో జాయిన్ అయిన ఇమీడియట్ పేరు కూడా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటనేది కూడా ఎవరికి పెద్దగా తెలియకుండా చాలా హైడ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ గంగన్న గారి యొక్క కుటుంబం అసలు ఏంటి సార్? ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ కుటుంబం గురించి మీకు తెలిసిన అంశాలు ఏంటి అసలు? ఇప్పుడు గంగన్న కుటుంబానికి వస్తే ఏంటంటే, అంటే మొదటగా పార్టీలో ఉన్నప్పుడు ఎవరి కుటుంబాల గురించి ఎవరు తెలుసుకోరు, ఎక్కడ కూడా ఎవరు చెప్పరు. ఎవరు తెలిస్తే సభ్యులది నాయకులకు కొంతవరకు తెలుసుకుంటారు. కానీ మొత్తంగా అందరిది ఎవరు తెలుసుకోరు కూడా. వాళ్ళ కులం గాని వాళ్ళ యొక్క జీవితం గాని పాత జీవితం ఏంటి అనే విషయాలు ఎవరు తెలుసుకోరు.
అయితే ఆ తర్వాత మీడియా లోపల వేరు వేరు రకాలు కూడా ప్రచారం అవుతున్నది. అయితే ఆ ప్రచారం లోపల కూడా ఇప్పుడు గంగన్నకు సంబంధించి వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లా లోపల ఒక గ్రామం పేరు కూడా పేపర్లో రాసింది వాస్తవమే అది. అంటే వాళ్ళు అంటే వాళ్ళ కళింగ వాళ్ళ అంటే కులము అనేది చెప్పబడ్డది. ఇంత ముందు వాళ్ళ కులం ఏంటో కూడా నాకేం తెలియదు. అది పేపర్లో చూసి అర్థం చేసుకుంటున్నదే. ఒక టీచర్ కొడుకుగా తనతో పాటుగా మరో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నట్టుగా మనం పేపర్లో చూస్తున్నాం మనం. అయితే ఒక మధ్యతరగతి ఒక కుటుంబంలో పుట్టి ఆయనే అంటే ఇక్కడ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదివి ఆ తర్వాత ఎంటెక్ చేసిండు. ఎంటెక్ చేసి అక్కడి నుంచి ఏంటంటే ఆయన ఆ ఉద్యమాల్లోపటికి రావడం అనేది జరిగింది. అంటే ఆయన కుటుంబ నేపథ్యం తర్వాత అక్కడ ఆ ప్రాంత నేపథ్యం చూసినప్పుడు ఏంటంటే ఒక వెనుకబడిన ప్రాంతం నుండి ఉమ్, ఒక రైతు వాస్తవంగా ఆయన మనం వింటున్నది ఏంటంటే ఆయన చదువుకుంటున్న సందర్భంలో కూడా సెలవులు కనుక దొరికితే పోయి అక్కడ ఆ వ్యవసాయ పనుల మిరప తోటల్లో పాల్గొనేవాడు అనే విషయం కూడా అది మనకు ఆ తెలుస్తున్న రిపోర్ట్. అది తెలవడమే కాదు అంటే స్వయంగా నేను గమనించినప్పుడు కూడా పార్టీ లోపల కూడా ఆయన వాస్తవంగా చాలా కష్టపడేవాడు. ఏ విషయాలైనా కష్టం లోపల కూడా ముందుండేవాడు. సాధారణ జీవితం లోపల కూడా ఒక ఆదర్శమైన ఒక జీవితం లోపల కూడా ఆదర్శంగా ముందుండేవాడు. ఏ వస్తువులు కూడా వాస్తవంగా గెరిలా జీవితం అంటేనే ఆడంబరాలకు వ్యతిరేకం కూడా. గడియారాలు పెట్టుకోవాలన్నా అందరు పెట్టుకోరు, రేడియోలు పెట్టుకోవాలన్నా అందరి దగ్గర ఉండే కొద్ది మంది దగ్గరే ఉంటాయి. అవి కూడా ఏంటంటే చాలా తక్కువ రకము రేట్లు కలిగినవి ఉంటాయి. సబ్బులు వాడాలన్నా లైఫ్ బాయ్ సబ్బు వాడతారు. ఈనాటికి కూడా లైఫ్ బాయ్ సబ్బు వాడతారు. ఉమ్, కాబట్టి అలాంటి కఠినమైన డ్రెస్సులు కూడా ఒకటి లేదా రెండు డ్రెస్సులు మాత్రమే ఉంటాయి. అంతకంటే వేరే డ్రెస్సులు ఉండే. చెప్పులు కూడా ఒకనాడైతే గంగన్న పని చేసినప్పుడు చెప్పులు లేకుండా తిరిగిండ్రు ఆదర్శంగా. చెప్పులు ఉండకూడదు అని, చెప్పులు ఉంటే మళ్ళీ మనకి ఏనాడైనా చెప్పులు దొరకాయి కదా అనే దాంతో మొదటగా చెప్పులు లేకుండానే నడిచిర్రు. అయితే అది కరెక్ట్ కాదని చెప్పి ఆనాడు నాయకుడు కొండపల్లి సీతారామయ్య చెప్తే మళ్ళీ ఒక ఏడాది రెండేళ్లకు వాళ్ళు చెప్పులు వేసుకోవడం అనేది స్టార్ట్ చేసారు. చాలా కఠినమైన జీవితంతో అంటే గంగన్న జీవితం ఆనాటి అంటే దళాలు ప్రారంభించినప్పుడు అంటే దళం అంటే ఎట్లా, ఆ కష్టాలు ఏంటి, ప్రజలకు ఎట్లా పోవాలో తెలియనప్పుడు వాళ్ళు ఆనాడు దళాలకు పునాదులు వేసిన దాంట్లో గంగన్న మొట్టమొదటి వాడు ఆనాడు. అంటే ఆనాడు దండకారణ్యం అనే దాంట్లో 5 ప్రాంతాల్లో 5 దళాలు వేసిండ్రు. ఆనాడు తూర్పుగోదావరి ఒకటి, అంటే తూర్పుగోదావరి విశాఖ కలిపి ఒకటి, తర్వాత బస్తర్ ఒకటి, మొత్తం బస్తర్ ఒకటి, గడిచిరోలుకు ఒకటి, తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు ఒకటి, తర్వాత మాదేపూర్ ఏటూరు నాగరం కలిపి ఒక దళంగా 5 దళాలు ఏర్పాటు చేశారు. అంటే ఆనాడు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు. ఒక 20-25 కేజీల బరువునెత్తుకొని తిరుగుతూ ప్రజలను ఆర్గనైజ్ చేయడం కూడా చాలా కష్టమైన పరిస్థితి అది. వాళ్ళ భాష నేర్చుకున్నారు. ఆనాడు పోయిన వాళ్ళు ఆదివాసుల భాష నేర్చుకుని అసలు ఆదివాసులు అంటే కొత్త మనుషులు వస్తే వాళ్ళని తరిమి కొట్టిరు, దొంగలు అనుకొని భయపడ్డారు, తరిమి కొట్టిరు. కాబట్టి అలాంటి పరిస్థితి లోపట ఆనాడు ఆ ప్రజల మధ్య ఉండి పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం కూడా అది. ఎస్. అండ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయంలో గతంలో అలిపిరిలో అటాక్ జరిగింది. ఆ అటాక్ లో కూడా ఆ, కీలక బాధ్యతలు నంబాల కేశవర గారు తీసుకున్నారు అనేది మాత్రం ఒకటి బయటికి వినిపించినటువంటి అంశం. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు దీన్ని అంటే ఆ టైంలో ఏం జరిగి ఉండొచ్చు? ఇందులో 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఉమ్, మొదటగా ఏంటిదనంటే ఇప్పుడు అంటే ఈ చిత్రీకరించడం గంగన్నకు సంబంధించింది కానీ పార్టీకి సంబంధించింది కానీ చిత్రీకరణలో ఏం జరుగుతుందనంటే మిలిటరీ విషయాలకు ఉమ్, లేదా యాక్షన్ విషయాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి ఉమ్, అంటే వాళ్ళు ఏ సమస్యల కోసం అయితే ప్రజల కోసం పోరాడినరో ఆ సమస్యలను పక్కకు పెడుతున్నారు. ఉమ్, వాళ్ళు ఏ జీవితం అయితే ప్రజల కోసం వాళ్ళు పనిచేసిండ్రు, ఒక గొప్ప ఉద్యమాలు నిర్మించి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజలతోటి పెనవేసుకపోయిన జీవితం ఏదైతే ఉందో అది మొత్తంగా మైనస్ చేస్తుండ్రు. ఈ మైనస్ చేయడం అనే దాని ద్వారా ఏమైతుందనంటే అంటే ఇక్కడ సమాజంలో వాళ్ళు ఓన్లీ మిలిటరీ, ఓన్లీ హింసాకారులుగా చూపించడం అనేది చాలా 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 తప్పుడు విషయం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళ ఎవరి జీవితమైనా గంగనే కావచ్చు పాటలు ఒకటి ఎవరి జీవితం అయినప్పటికీ కూడా ప్రజల కోసం పోయిన వాళ్ళ గంగన్న జీవితం కూడా ఏంటిది? ఆయనకి ఏమైనా మొదట మిలిటరీ ఉందా? ఎవరినైనా చంపిండా? ఎవరినైనా కొట్టిండా? ఎవరినైనా తిట్టిండా? ఎంతో బిడియస్తుడుగా ఒక మధ్యతరగతి రైతు జీవితంలో ఉన్న ఒక ఒక నిగర్విగా ఒక కష్టజీవిగా ఉన్న వ్యక్తిగా మనం గుర్తించాలి. తర్వాత ఆయన పనిచేసింది కూడా వరంగల్లో కూడా గమనించాలి మనం. గుండాలకు వ్యతిరేకంగా, మహిళలపైన అత్యాచారం చేసే వాళ్ళకి వ్యతిరేకంగా అనేక మంది ఒక ఒక ఆ వాటికి వ్యతిరేకంగా ఆయన ఒక రాడికల్ విద్యార్థిగా పనిచేసిండు ఆయన. ఆయన ఎక్కడ కూడా ఏంటంటే ఎవరిని కొట్టడం తిట్టడం కాకుండా
దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఆ క్రమంలో బట ఆయన పార్టీలకు పోయిండు, ఆ క్రమంలో బట ఆయుధం పట్టిండు. అయితే అనివార్యంగా పార్టీ లోపట ఇప్పుడు ఏదైతుందో ఒక తప్పనిసరి అవసరంగా అంటే ఆ పార్టీ చెప్తున్న విధానం ఏతుందో సాయుధ పోరాటం చేయాలి, అంతకంటే గత్యంతరం లేదు. అంటే ఇక్కడ మనం ఆయుధాలు లేకపోతుంటే చంపేస్తున్నారు, ప్రజలకు కూడా ఆయుధాలు కావాలి, సైన్యం ఏర్పడాలనేది ఆ పార్టీ సిద్ధాంతం. అది ఆనాడు 70ల నుంచి నక్సల్ బరీ సిద్ధాంతం అది. కాబట్టి అక్కడి నుంచి వచ్చినప్పుడు బసవరాజు ఏదైతుందో ఆయన మిలిటరీ రంగంలో మొదట రాజకీయ నాయకుడే, కానీ ఆ తర్వాత మిలిటరీ రంగంలో పట్ల కూడా తను నేర్చుకున్నాడు. ఒక దృఢకాయుడు, చాలా 5.10 ఇంచుల పొడుగుండే నాయకుడు, దృఢకాయుడు. తర్వాత మొదటి నుంచి చాలా క్రమశిక్షణగా వ్యాయామం చేస్తూ పెరిగినవాడు. తర్వాత దానిపైన కూడా ఇంట్రెస్ట్ ఉండి ఆ రకంగా తను నేర్చుకున్నాడు. ఆ క్రమంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా కాబట్టి ఆయన ఒక ఇంజనీరింగ్ సంబంధించిన కెమికల్ అంటే బాంబులను ఎట్లా తయారు చేయాలి, తర్వాత మిలిటరీ ఏంటిది అనే విషయాల్లో కూడా అధ్యయనం చేసి ఆయన అదేంటి కాబట్టి ఆయన ఒక సిఎంసి చీఫ్ గా అయిండు. కాబట్టి ఆ సందర్భంగా కొన్ని అంటే జరిగినాయి ఒక కొన్ని పెద్ద యాక్షన్లు భారతదేశంలో, నయాగఢ కావచ్చు, అలిపిరి కావచ్చు, లేదా రాణిబోధులు కావచ్చు, కోరాపుట్ కావచ్చు, అనేకమైన యాక్షన్లకు అంటే చాలా యాక్షన్లు అంటే ఏం ప్రచారం చేస్తారంటే ఆయన వీటికి నాయకత్వం వహించినట్టు. ఉమ్. కానీ తప్పది, ఆయన నాయకత్వం వహించడం అనేది ఉందో వాస్తవంగా నాకు అంటే నాకు తెలిసి కూడా ఒకటో రెండో మూడో మొదటగా చేసి ఉండొచ్చు ఆయనే ప్రారంభంలో, తప్ప ఆయన ఎక్కడ కూడా స్వయంగా నాయకత్వం వహించడం అనేది కాదు. నాయకత్వం లేకుండా ఆయన ఇచ్చే ఏదైతే శిక్షణ అంటే రాజకీయ మిలిటరీ విషయాలతో కూడుకున్న ఒక శిక్షణ ఏదైతే ఉందో ఆ శిక్షణ ఇతర కమాండర్లకు నాయకులు ఉపయోగపడింది, వాళ్ళు సక్సెస్ కావడానికి ఉపయోగపడింది. ఆ విధానాలన్నింటితో అవి పనిచేసిన మాట వాస్తవమే అనేది ఇక్కడ నువ్వు చెప్పే విషయం అది. ఎస్, ఇప్పుడు నంబాలకేశ్వర గారు భౌతికంగా మన మధ్య లేరు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీకి ఆయన లేని లోటు అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ తరువాత ఆ స్థానాన్ని ఎవరు తీసుకోబోతున్నారు, అసలు ఎవరు భర్తీ చేస్తే అంతటి ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉంది? ఒకటి, మీ ప్రశ్నకు సంబంధించి వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లోపల ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు ఉండరు అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే అది సమిష్టి పని విధానం. అంటే ఒక కమిటీ పని విధానం ద్వారా దాంట్లో వివిధ వ్యక్తులు కూడా డెవలప్ అవుతారు. అవుతారు కింద, దానికి కింద కమిటీ కూడా స్టేట్ కమిటీలు ఉంటాయి, ఆ కింద కూడా కమిటీలు ఉంటాయి. ఈ కమిటీ లోపల ఎవరైనా చనిపోయినా, ఎవరైనా వెళ్ళిపోయినా, ఎవరైనా అరెస్ట్ అయినా ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇతర కమిటీ మెంబర్లు కూడా ఉంటారు. తేడాలు ఉండొచ్చు ఒక నాయకునికి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకు తేడాలు ఉన్నాయంటే ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చేసడానికి కూడా ఏంటంటే వాళ్ళు కృషి చేస్తారు. ఉదాహరణకు ఇప్పుడు పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీ సంస్థాపక నాయకుడు ఎవరు అనుకున్నప్పుడు కొండపల్లి సీతారామయ్య. చాలా ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఆయన కష్టపడి చాలా నిర్మించిన చరిత్ర, గొప్ప చరిత్ర ఆయనకు ఉంది. ఉమ్. అయితే ఆయనకు అనారోగ్యం ఇతర కారణాలు అయితే ఆయన వేరే అంటే కొద్దిగా పార్టీ నుంచి అదైనప్పుడు తిరిగి ఆ స్థానాన్ని గణపతి కూడా దాన్ని భర్తీ చేసిండు. గణపతి భర్తీ చేసినప్పుడు ఆయన చిన్న నాయకుడు, ఆనాడు ఒక జిల్లా స్టేట్ లీడర్ గా ఉన్న అతను అతి తక్కువ కాలంలో తక్కువ వయసు లోపట ఆయన కేంద్ర సెక్రటరీ అయిండు. అయినప్పుడు కూడా చాలా మంది గణపతికి ఆ శక్తి సామర్థ్యతలు ఉన్నాయా అనంటే మరి ఆయన ఎంతకాలం అంటే భారతదేశ చరిత్ర లోపట ఒక మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఆయన 91 తర్వాత నుంచి 2016 అని అంటే 16 నుండి 25 సంవత్సరాల పైగా ఆయనే 25 సంవత్సరాల పైగా ఒక జనరల్ సెక్రటరీగా తను ఉన్నాడు. ఉండడమే ఆయన ఎవరూ తొలగించాలని లేదు కూడా, ఎవరు కూడా వద్దని కూడా చెప్పలేదు. ఆయన అనారోగ్యము, ఆయన వయసు, కొన్ని పరిమితుల రీత్యా ఏంటంటే ఆయన రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసినప్పుడు కూడా వ్యతిరేకించిండ్రు. లేదు మీరు ఉండాలి, ఇప్పుడున్న కష్ట పరిస్థితుల్లో కూడా మీరే ఉండాలనే విషయం చెప్పారు. కానీ గణపతి తను స్పష్టంగా చెప్పి లేదు నాకు సాధ్యం కాదు, కొన్ని లిమిటేషన్స్ వచ్చినప్పుడు నాకంటే కూడా వేరే వాళ్ళు ముందుకు రావడం మంచిది, ఉండడం మంచిది అనే విషయాన్ని కూడా తను చెప్పిండు. చెప్పినప్పుడు కూడా బసవరాజు కూడా ఇక్కడ ఏ ఘర్షణలు ఏమీ లేవు అక్కడ ఆ పార్టీలో, ఏ ఘర్షణ లేకుండా కూడా ఏంటంటే బసవరాజు కూడా అసలు ఆ మీటింగ్ లో ఇంకా ఇవ్వాలనే ఒక కొత్త విషయం చెప్పిందంటే ఆ మీటింగ్ లో కూడా బసవరాజు లేడు. అంటే ఆయన రావాల్సిన వ్యక్తి ఆ మీటింగ్ కు రాలేకపోయిండు. కానీ అయినప్పటికీ కూడా ఆ తప్పనిసరిగా ఆ టైంలో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడి బసవరాజు నిర్ణయించుకోవడం జరిగింది. బసవరాజు కూడా 2016 లోపల ఆయన ఎన్నిక కాబడినప్పుడు ఆ తర్వాత నాకు కలిసి మొట్టమొదటగా ఆ నిర్ణయం నేను తనకు చెప్పిన, నేను కేంద్ర కమిటీ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు స్వయంగా నేను బసవరాజుకు నేను చెప్పినప్పుడు కూడా తను అరే నాకెందుకు, నేను మిలిటరీ రంగం నుంచి వచ్చిన, ఎక్కువ కాలం రాజకీయ రంగం, ఆర్గనైజేషన్ రంగం ఉన్నప్పటికీ ఎక్కువ కాలం మిలిటరీ రంగం కదా,
అనే విషయం నాతో పర్సనల్ గా చెప్పిండు. పర్సనల్ గా చెప్తూ అంటే లేదు గంగన్న, ఇప్పుడైతే ఆ నిర్ణయం అనేది ఉందో అది ఒక అనివార్యమైన పరిస్థితే కాబట్టి అది తప్పదు. అది నీకు ఏ శక్తి గతంలో కొన్ని తేడాలు ఉండొచ్చు గాక, కానీ ఇలా ఒక చారిత్రక అవసరం ముందుకు వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడమే సరైన పద్ధతి అనేది నేను చెప్పినప్పుడు కూడా తను కూడా అంగీకరించిన విషయమే. ఇవాళ అంటే 7 సంవత్సరాలు అవుతుంది ఆయన జనరల్ సెక్రటరీగా కొనసాగబట్టి, 7 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇలాంటి ఒక చారిత్రకమైన అంటే ఒక పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇతర కమిటీ మెంబర్లు కూడా తప్పనిసరిగా వాళ్ళు ఆ కమిటీ డిసైడ్ చేసుకుంటది. అది వాళ్ళు ఆ రకంగా వాళ్ళకు నిన్న శక్తి సామర్థ్యాలు తక్కువ ఉంటే ఇవాళ అభివృద్ధి చేసుకుంటారు. ఇది చరిత్ర ఇది. కాబట్టి అది ఏదో అంటే ఏదో అంటే నష్టం నష్టమే, నష్టం దాన్ని ఎవరు లేదని చెప్పలేరు, కానీ వాళ్ళు భర్తీ చేసుకొని ముందుకు పోవచ్చు అనేది నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.